గత 4 రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా అసత్య ప్రచారాలతో రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆయన ప్రజల్లో పార్టీపై పెరుగుతున్న నమ్మకం చూసి తమ రాజకీయ మనుగడ కాపాడుకునేందుకు పడుతున్న పాటలను చూసి జాలేస్తుందని అన్నారు. ₹1,00,000 మాఫీ చేయడానికి ఆపసోపాలు పడి చివరికి సగం మందికి కూడా చేయలేక రైతుల నమ్మకం కోల్పోయిన బీఆర్ఎస్ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఇక తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలోనూ రుణమాఫీ పథకం ఆలోచన చేయని బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హతను బట్టి ప్రతి రైతుకు రుణమాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా కేవలం 2 లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరిగిన ఖాతాదారులందరికీ పథకాన్ని వర్తింపచేశామని వెల్లడించారు. ఇక 2 లక్షలకు పైగా ఉన్న అప్పు ఉన్న ఖాతాదారులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2 లక్షల కంటే అదనంగా ఉన్న సొమ్మును చెల్లించగానే మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటా వివరాలు తప్పుగా నమోదైన రైతుల లిస్టు కూడా సేకరిస్తున్నామని అన్నారు. అటు రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలను కూడా మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరామన్నారు.